సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ సి గైస్, ఇక్కడ మనతో పాటు అనుష ఉంది అనమాట, లైక్ మీ సీనియర్. సో దీనికి లైక్ 104 ర్యాంక్ అయితే వచ్చింది ఫ్రమ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్. సో మనం తిని సైడ్ నుండి లైక్ ఎలా ప్రిపేర్ అవ్వింది ఏంటి అని చెప్పి డీటెయిల్ గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేది తెలుసుకుందాము. సో ఓవర్ టు యూ, లైక్ అనుష, లైక్ నీ పర్టికులర్ డిప్లొమా అనేది ఎక్కడ, అండ్ అలాగే నీ డిప్లొమా లైక్ పర్సెంటేజ్ అవ్వచ్చు, బీటెక్ ఈ పర్టికులర్ ఏ కాలేజ్ అవుతున్నావు, అండ్ అలాగే దాంతో పాటు ఈ సెట్ ఎంత ర్యాంక్ వచ్చినది బ్రీఫ్ గా మన వాళ్ళకి చెప్పాము. నా పేరు అనూష. నేను పీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేశాను అన్న, ఈస్ట్ గోదావరిలో ఉంటున్నది. ఓకే. నా డిప్లొమా పర్సెంటేజ్ వచ్చి 96%. ఓకే. ఈసెట్ ర్యాంక్ 104, బ్రాంచ్ ర్యాంక్ 104 అనగా ఇంకొకటి 129 వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, ఓకే, మర్చిపోయాను. సో బేసికలీ నీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసావమ్మా? లైక్ బ్రీఫ్ గా చెప్పు, లైక్ నీ పర్టికులర్ జర్నీ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ సెట్ ప్రిపరేషన్ ఉంది? నాకు ట్రైనింగ్ ఫస్ట్ జరిగింది అనగా అది ఫిఫ్త్ సెమ్ ఓకే. లోనే. అందులో ఓకే. నాకు కొంచెం భయం అనమాట, ఈ సెట్ లో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని. అప్పుడు యూట్యూబ్ లో అలా సెర్చ్ చేస్తూ ఉంటే మీ ఛానల్ ఒకటి దొరికింది. యూట్యూబ్ ఓకే. ప్రిపరేషన్ యూట్యూబ్ లో చూద్దామని చెప్పి చూసాను. దాంట్లో మీకు దొరికింది, దాంట్లో మ్యాథ్స్ అవి చూసాను అనమాట. ఓకే. అవి చూసిన తర్వాత అప్పుడు మీరు చెప్పారు ఇక కమ్యూనిటీ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి అని. అప్పుడు మీ దాంట్లో జాయిన్ అయ్యాను నేను. ఒకప్పుడు తెలిసింది నాకు ఈ సెట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్, మార్క్స్ ఎన్నిటికి ఉంటుంది, ఎంత వస్తే క్వాలిఫై అవుతారు, ఇవన్నీ తెలిసాయి. ఓకే. సో ఇనిషియల్ గా నీకు ఒక క్లారిటీ లేదనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. త్రూ నా వీడియోస్ నుండి నీకు క్లారిటీ వచ్చింది. ఓకే. సో దట్ లైక్ ఆ, కమ్యూనిటీలో యాడ్ అయ్యావు, అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నుండి నీకు ఒక క్లారిటీ వచ్చింది, ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు అనమాట, అంతేనా? అవునండి. సో లైక్ నువ్వు బేసిక్ గా అసలు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసావు, అండ్ ఎలా స్టార్ట్ చేసావు, నీ పర్టికులర్ ఎనాలిసిస్ ఎలా ఉండింది స్టార్ట్ చేసేటప్పుడు? యాజ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ గా నువ్వు ఏదైనా ఒక పర్టికులర్ ఎంపీసీ సబ్జెక్ట్ తో పాటు ప్రిపేర్ అయ్యావా, లేదనుకుంటే ఓన్లీ మ్యాథ్స్ ప్రిపేర్, లైక్ ఎంపీసీ ప్రిపేర్ అయ్యా, ఓన్లీ కోర్ ప్రిపేర్ అయ్యావా? అంటే నాకు స్టార్టింగ్ లో టైం ఉండేది కదండి, ఫిఫ్త్ సెమ్ లో ఇంటర్న్షిప్ చేసేదాన్ని. మిగతా ఓకే. టైం అంతా ఖాళీగా ఉండేది అనమాట. ఆ టైంలో ఎంపీసీ చేసేదాన్ని అనమాట. ఎంపీసీ అంటే మీ దానిలో షార్ట్స్ ఉన్నాయి కదా, షార్ట్ వీడియోస్ లో యా. చేసేవారు ఒక వైజ్. ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి తీసుకుని ఆ వెయిటేజ్ ఉన్నవి ఫస్ట్ కవర్ చేశాను అనమాట. నీట్ గా ఓకే. నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఎలా షార్ట్ టిప్స్ అప్లై చేయాలి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే. మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ అలా కొన్ని చేయగలిగాను. తర్వాత మళ్ళీ మా సిక్స్త్ సెమ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో మ్యాథ్స్ లో నీకు ఎంత స్కోర్ వచ్చిందమ్మా? మ్యాథ్స్ స్కోర్ అయితే 33 అనే. ఓకే. మొత్తం నీ ఈ ర్యాంక్ రావడానికి లైక్ ఎంత స్కోర్ వచ్చింది మొత్తానికి, కోర్ గాని ఎంపీసీ మొత్తం కలిపి? మొత్తం 143 మార్క్స్ వచ్చాయి. 143. ఓ. ఓ మై గాడ్. ఓకే. ఓకే. లైక్ ఇంకొకటమ్మా, లైక్ షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నావా? షార్ట్ నోట్స్ అంటే మ్యాథ్స్ ది నేను చేశాను అనగా, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి దానిలో పెట్టుకునేదాన్ని అనమాట, ఒక నోట్స్ ప్రిపేర్ చేసి. ఆల్రెడీ ఓకే. నాకు అది డిప్లొమాలో నీకు. ఉన్న యూజ్ ఓకే. చేసుకుని. ఓకే. అయితే నీకు అది యూజ్ అయింది కదా షార్ట్ నోట్స్ అనేది ఎంతో కొంత నీకు? యూజ్ అయిందండి. అంటే మీరు పెట్టి ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ పెట్టేవారు కదా, ఇన్స్టా రీల్స్ లో యా. కానీ ఫాలో అవునవును. అయ్యేదాన్ని. ఓకే. సో అండ్ నీ కోర్ స్ట్రాటజీ చెప్పమ్మా, లైక్ ఎలా, లైక్ ఇక్కడ చెప్తున్నా 143 స్కోర్ రావడం అనేది చాలా చాలా ఎక్కువ. సో నీకు మోస్ట్ ఆఫ్ ది లైక్ స్కోర్ అంతా కూడా కోర్ లో వచ్చి ఉంటుంది. దట్టు నీ పర్టికులర్ నీకు తెలిసిన కొన్ని సబ్జెక్ట్స్ లో వచ్చి ఉంటాయి. సో లైక్ నీ పర్టికులర్ సబ్జెక్ట్స్ అనేవి ఎలా అసలు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 80 వచ్చి అనుకుందాం కోర్ లో, ఎలా ప్లాన్ చేసుకున్నావు నీ పర్టికులర్ కోర్ సబ్జెక్ట్స్ ని? స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ గురించి చెప్పడానికి ట్రై చేయవు, సో దట్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, సిఎస్సి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఈసారి కూడా మాక్సిమం ఒక 13,000 to 15,000 మెంబర్స్ రాస్తారు, ఈజీగా రాస్తారు. సో నీ ర్యాంక్ వచ్చింది ఏదైతే ఉందో, లైక్ వీళ్ళకి క్లారిటీ వస్తుంది అనమాట, కోర్ ఇలా ప్రిపేర్ అయితే వచ్చేస్తుంది నాకు కూడా అని చెప్పి. సో క్లియర్ గా కంప్లీట్ గా చెప్పు కోర్ గురించి. నాకు కోర్ అయితే 87 మార్క్స్ వచ్చాయని. టోటల్ స్కోర్ ఎక్కువ స్కోర్ చేసింది కూడా కోరే. ఓకే. దానిలో ఎక్కువ వెయిటేజ్ ఉండే సబ్జెక్ట్స్ ని ఫస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. అంటే 12 మార్క్స్ వచ్చే ఉంటాయి కదా, ఓకే. సిఓఎంబి, యా, యా, యా. ఈడీఎంఎస్, అలాంటి సబ్జెక్ట్స్ ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి అవి ఫస్ట్ థియరీ వైజ్ నార్మల్ గా చూసుకుంటూ వెళ్ళిపోయి మిగతావన్నీ కూడా బిట్స్ మీరు పెట్టేవారు కదండి, ఒక సిరీస్ వైజ్. డిబిఎంఎస్ అయితే ఒక 6 వీడియోస్ చేసి బిట్స్ వైజ్. యా, యా. అలాగే ఎస్ఈ పెట్టినవన్నీ కూడా నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఆ బిట్ ప్యాటర్న్ కూడా చూసుకునేదాన్ని. అలాగే బిఎస్డి అకాడమీ ఉండేది కదండి, దాంట్లో బిట్స్ అవునవును. చేసేదాన్ని అనమాట. ఒక ఓకే. సబ్జెక్ట్ టెస్ట్ ప్రిపేర్ సిరీస్. అవ్వడం, స్క్రీన్ లో చేసుకోవడం. ఓకే, మాక్ టెస్ట్ ఎన్ని లాగా అనమాట. తర్వాత మళ్ళీ చూసుకునేదాన్ని. ఓకే. ఉమ్, అలా. సో లైక్ నువ్వు లైక్ నీ ఫైనల్ ఇయర్ లో పర్టికులర్ గా లాస్ట్ సెమ్ లో ఎలా నీ టైం మేనేజ్ చేసుకున్నావు? లాస్ట్ సెమ్ అయితే నాకు అంత టైం కూడా లేదని, ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, అలాగే సెమిస్టర్ కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. ఇంకా మ్మ్. సెమ్ అయిపోయాక చేద్దామని చెప్పి, సెమ్ అయిపోయాక మాకు నియర్లీ 18 డేస్ మిగిలినట్టు ఉన్నాయి, దాంట్లో 2 డేస్ పోయాయి. ఒక 16 ఓకే. డేస్ క్లియర్ గా ప్రిపేర్ అయిపోతున్నాను. ఓకే. సో అయితే టైం ని దాంట్లో మరి ఎలా మేనేజ్ చేసుకున్నావు టైం ని? టైం అంటే నేను మా ఫ్రెండ్ తో కొలాబరేట్ అయ్యాను అన్నయ్య. తను నేను అలారం సెట్ చేసుకుని తనని లేపడం, ఓ. అలా 4 కలా లేపేసి రోజు. డేకి మీరు, తను కూడా సేమ్ ఇలాంటి ర్యాంక్ వచ్చిందా, నీతో వచ్చినట్టు ర్యాంక్ వచ్చిందా? ఆ, తనకి వచ్చింది అన్నయ్య 600 అలా వచ్చింది అరౌండ్. ఓకే. లైక్ తనకి నీకు ఎక్కడ డిఫర్ అయింది అనుకుంటున్నావు, లైక్ ప్రిపరేషన్ లో, లైక్ మేబీ? తెలీదు అన్నయ్య.
మేబీ తను నీతో కలిసి ప్రిపేర్ అయిందా? ఇద్దరు కలిసి ప్రిపేర్ అయ్యారా? కలిసే ప్రిపేర్ అయ్యాము ఆ కొన్ని డేస్‌లో. అంటే తనకి కుదరలేదండి లాస్ట్ డేస్‌లో. వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం టైం అయ్యి కుదిరేది కాదు తనకి. హ్మ్. ఓకే. 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 సో, లైక్ ఇప్పుడు లైక్ నీ పర్టిక్యులర్ ఏదైతే 18 డేస్, 19 డేస్ సంథింగ్ ఏదో ఉన్నాయన్నావు కదా! సో, అప్పుడు నువ్వు టైమ్‌ని ఎలా మేనేజ్ చేసుకున్నావు? అండ్ అలాగే ఎంత టైమ్ పెట్టేదానివి మినిమమ్‌లో మినిమమ్ ప్రిపరేషన్ కోసం? టైం అంటూ చెప్పలేను. ఓకే. ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటూ చేయడం అలవాటనమాట. నియర్లీ ఒక 50 మినిట్స్ చదవగలనేమో. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక 20 మినిట్స్ అలా అరౌండ్ బ్రేక్ తీసుకునేదాన్ని. ఓకే. సో, లైక్ ప్రీవియస్ ఇయర్ మార్నింగ్ బావుంటుంది. అప్పుడు టాపిక్స్ చూసుకొని మధ్యాహ్నం చదవాలనిపించదు కదండీ ఇంకా. అదే యాహ్! కొత్త నేర్చుకోవాలనిపించదు కదా! ఆ టైంలో యూట్యూబ్ వీడియోస్ చూడడం గానీ, మేబీ లేకపోతే బిట్ ప్రాక్టీస్ చేయడం గానీ అలా చేసుకునేదాన్ననమాట. సో, ఓకే. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏమైనా యూజ్ అయ్యాయా నీకు? లైక్ ఎంపీసీ కావచ్చు, కోర్ కావచ్చు. కోర్‌కైతే మాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా యూజ్‌ఫుల్ అయ్యాయన్నయ్య. మాకొచ్చినవి మాక్సిమం కూడా ప్రీవియస్ ఇయర్ నుంచి కవర్ అయ్యాయి చాలా. ఎంపీసీ అయితే చెప్పలేను గానీ, కోర్ అయితే యూజ్ అయింది. అండ్ లైక్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న వీడియో కూడా చెప్పడానికి లైక్ ఒక చిన్న కాన్సెప్ట్ అయితే చెప్పాలి. లైక్ ఎలా అసలు వీళ్ళని ట్రై చేశానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి మనం ప్రింట్ అవుట్ తీసుకుంటాం కదా! ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత మనకి మినిమమ్ 5 ఇయర్స్ పేపర్స్ కాబట్టి, ఈ 5 ఇయర్స్ పేపర్స్ హ్మ్. సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది మీకు యూజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. లైక్ లైవ్‌లో ఎవరు లేరు. జస్ట్ ఒకవేళ చూస్తే వాళ్ళకి అర్థమవుతది కదా! అని చెప్పి. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు మనం ఒక 5 పేపర్స్ అనేవి ఒక పక్కన పెట్టుకుంటాం కదా! మీరు ఒకవేళ మ్యాథ్స్ అనేది చూస్తున్నట్లయితే మీరు రాండమ్‌గా వెళ్లి వెబ్‌సైట్‌లో మ్యాథ్స్ సిలబస్ ఇదంతా ఉందని చెప్పి, మ్యాట్రిసెస్ ఇదంతా సిలబస్ ఉందని చెప్పి అంతా చూడాల్సిన అవసరం లేదు. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చూస్తారు కదా! ఈ క్వెషన్ పేపర్స్‌లో దీస్ ఆర్ ద మోస్ట్ రిపీటెడ్ కాన్సెప్ట్స్ లైక్ క్వెషన్స్ అని చెప్పి మీకు అర్థమవుతాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అవ్వచ్చు, కోఫాక్టర్ అవ్వచ్చు, ఇన్వర్స్ అవ్వచ్చు. బట్ కొంతమంది ఏం చేస్తారు, ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకా డెప్త్‌కెళ్ళిపోతారనమాట. అవన్నీ మన ఈ సెట్‌లో అడగకపోవచ్చు. ఓకేనా? సో, ఈ సెట్‌లో ఏవైతే అడిగే ఛాన్స్ ఉందో వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలనమాట. వాటి మీద మాత్రమే కాన్సెప్ట్స్ నేర్చుకొని, షార్ట్ నోట్స్ రాసుకొని, మాక్ టెస్ట్‌లు రాస్తూ, ఒకవేళ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులొస్తే ఎక్కడ లాగ్ అయ్యానో అని అర్థం చేసుకొని, మళ్ళీ రివిజన్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏవైతే అవి చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ రాస్తే మనకు క్లారిటీ వస్తుందనమాట పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద. ఓకే. సో, మీరు చేయాల్సింది ఎంపీసీ పరంగా అయితే ఇలా చేయాలి. ఓకే. మీరు లైక్ మొత్తం సిలబస్ అనేది చూడకుండా ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే చూడాలి ఫర్ ఎంపీసీ. యాస్ కమింగ్ టు ద కోర్ ఏదైతే ఉందో మీకు కోర్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చేయాల్సిన వన్ ఆఫ్ ది ట్రిక్కెస్ట్ థింగ్ ఏంటి అంటే, అదే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, మీకు 5 ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా! ప్రతి చాప్టర్ నుండి మీకు ఒక రాండమ్‌గా అయినా సరే ఒక 10-12 క్వెషన్స్ వస్తాయన్నమాట. ఓకే. ఎవ్రీ చాప్టర్ అవే క్వెషన్స్ అని రిపీట్ అవ్వకపోవచ్చు గానీ, మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ అయితే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ క్వెషన్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే. నేర్చుకుంటే బానే ఉంది. వన్స్ అవి మీరు మాక్ టెస్ట్‌లో రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడి వరకు బానే ఉంటుంది. ఇంకొక పాయింట్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఇక్కడి వరకు రాండమ్‌గా అందరూ చేసే థింగే చేస్తారు. ఇక్కడ అబోవ్ అబోవ్ స్టెప్ ఎవరైతే ఉన్నారో, లైక్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆలోచించే థింక్ ఎలా ఉంటుంది తెలుసా? లైక్ నేను ఇది చేశాను అండ్ అలాగే లాస్ట్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌తో చేయించాను కూడా. లైక్ ఒక క్వెషన్ ఉందనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ ఉంది. ఓకేనా? క్వెషన్‌కి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా! కోర్‌లో అనుకుందాం. నేను ఎంపీసీ గురించి చెప్పట్లేదు. ఎంపీసీ అనేది సెకండరీ. ఓకే. కోర్‌లో మనం మోస్ట్ ఆఫ్ ది స్కోర్ చేయగలుగుతాం కాబట్టి దీని మీద మనం ఈ ప్లాన్ అనేది పెట్టాలన్నమాట. ఒక క్వెషన్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ 8085 మల్టీప్లెక్సర్ లైక్ 8085 మైక్రో ప్రాసెసర్ గురించి సంథింగ్ ఒక క్వెషన్ ఉందనుకుందాం. క్వెషన్‌కి 4 ఆప్షన్‌లు అయితే ఉన్నాయి. క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ అనేది ఒకటే కదా! ఓకేనా? రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 డెఫినైట్‌లీ రాంగే కాదనట్లేదు. కాకపోతే ఆ 3 ఆప్షన్స్ అనేవి వేరే ఏదో ఒక క్వెషన్‌కి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 8085కి ఎన్ని నంబర్ ఆఫ్ పిన్స్ ఉంటాయి అని అడిగారనుకోండి. 40 అని చెప్తాం. అలా కాకుండా రిమైనింగ్ 45 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. ఇంకా 3 ఆప్షన్‌లు ఉంటాయి కదా! ఆ 3 ఆప్షన్‌లు దేనికి అయ్యుండొచ్చు అని చెప్పి కూడా ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. లైక్ నేను చెప్తుంది ఇక్కడ ఒక రాండమ్ క్వెషన్ తీసుకున్నాను గానీ, మేబీ మాక్సిమం 8086, 8085 అన్నిటికి కూడా 40 ఉంటాయి కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ క్వెషన్ మీరు అర్థం చేసుకో లైక్ ఇక్కడ ట్రిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నాట్ ఓన్లీ దట్ ఆ పర్టిక్యులర్ ఆన్సరే కాకుండా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 3 ఆప్షన్స్ సంబంధించిన క్వెషన్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేయాలి. త్రూ గూగుల్ అవ్వచ్చు, చాట్‌జీపీటీ అవ్వచ్చు. ఓకేనా? మీకు మీరు ఓన్‌గా ఫైండ్ ఔట్ చేస్తేనే వాడు మహా అయితే ఎవడైతే ఈసెట్ క్వెషన్ పేపర్ రెడీ చేస్తాడో, వాడు మహా అయితే ఈ పర్టిక్యులర్ ఏవైతే క్వెషన్స్ లైక్ రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయో, ఆ రాంగ్ ఆప్షన్స్ నుండి వేరే ఒక క్వెషన్ రెడీ చేసి మనకి ఇంకొక వేరే ఎగ్జామ్‌లో ఇవ్వచ్చు. లేదనుకుంటే నెక్స్ట్ ఇయర్‌లో ఇవ్వొచ్చనమాట. సో, ఇదే ప్లాన్‌ని ప్రతి ఇయర్ కూడా ఫాలో అవుతున్నాడు కాబట్టి, నేను 2022లో రాసాను. ఇప్పుడు 2025లో వీళ్ళు రాసారు కాబట్టి, అనుష వీళ్ళందరూ రాసారు కాబట్టి, ఇక్కడ నుండి ఇదే ఫ్లో నేను కంటిన్యూ చేశాను. లైక్ ఇదే నేను ఐడెంటిఫై చేశాననమాట. ఓకే. ఒక క్వెషన్ ఉంటుందనుకుంటే, ఆ క్వెషన్‌కి సంబంధించిన వేరే ఒక ఆప్షన్ ఏవైతే ఉన్నాయో, ఆ ఆప్షన్‌కి సంబంధించినవి వేరే క్వెషన్‌గా ఇస్తున్నాడు. ఓకేనా? మనం అక్కడ దెబ్బైపోతున్నాం అనమాట. సో, ఎందుకంటే మనం ఈ పర్టిక్యులర్ థింగ్ మాత్రం నేర్చుకుంటాం. ఈ పర్టిక్యులర్ ఆప్షన్ మాత్రం నేర్చుకుంటాం. రిమైనింగ్ 3 ఆప్షన్ గురించి మనం నేర్చుకోము. ఓకే. సో, అలా మీరు చేసినట్లయితే మాత్రం కోర్‌లో 100కి 90 ప్లస్ స్కోర్ ఈజీ చేయొచ్చనమాట. ఓకేనా? ఈవెన్ మీకు కాన్సెప్ట్ తెలియకపోయినా సరే అంటిల్ అన్లెస్ మీకు ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఎంతో కొంత గెయిన్ ఉండాలి. ఓకేనా? అసలు ఏమి గెయిన్ చేయకుండా, నాలెడ్జ్ గెయిన్ చేయకుండా ఆప్షన్స్ పెట్టేస్తాననే కైండ్ ఆఫ్ థింగ్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే లైక్ నెగెటివ్ మార్కింగ్ లేదు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆప్షన్స్ లైక్ అది ఎలా పడితే అలా పెట్టేస్తుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎంతో కొంత గెయిన్ చేయండి. మన అకాడమీలో మనం ప్రొవైడ్ చేసిన స్టడీ మెటీరియల్స్ అవ్వచ్చు, షార్ట్ నోట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా బేస్డ్ ఆన్ ది ఈసెట్ ఎగ్జామే కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, దట్స్ ఇట్ నా సైడ్ నుండి ఈ పాయింట్స్ యాడ్ చేశాను. అండ్ నీ సైడ్ నుండి ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నావా అనుష? హ్మ్. అవునన్నయ్య. మీరు కెమిస్ట్రీ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టారు కదన్నయ్య! ఆ నోట్స్ ఫాలో అయ్యాను. కెమిస్ట్రీ కూడా స్కోర్ వచ్చింది. ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం లేదు. ఇంకా చూడలేదది. మ్యాథ్స్ అయితే అన్నయ్య మీ ఇన్‌స్టా రీల్స్‌లో పెట్టేవారు కదా! డే వైస్. అది యాహ్! ఒకటి చూసుకుంటూ ఉండేదాన్ని.
ఓకే. మ్యాథ్స్ షార్ట్ ట్రిక్స్ అనేవి మనం ఇన్‌స్టాలో పెట్టాం కదా! లైక్ ఇప్పుడు అవి పెట్టట్లేదన్నమాట. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి. లాస్ట్ ఇయర్ మనం ఓన్లీ టెస్ట్ సిరీస్ అండ్ షార్ట్ నోట్స్‌తో రన్ చేసాం కదా! ఈసారి అలా కాకుండా ప్రిపరేషన్ ప్లాన్స్ అవ్వచ్చు అండ్ అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా యాడ్ చేసాము. అండ్ దీంతో పాటు ఇలా ఈ షార్ట్ ట్రిక్స్ ఏవైతే డైరెక్ట్‌గా యాప్‌లోనే వచ్చేలాగా ప్లాన్ చేసామన్నమాట. సో, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిషియల్ అవుతుంది. ఓకే. అండ్ నీ సైడ్ నుండి లైక్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వదాం అనుకుంటున్నారో ఈ సెట్‌కి వాళ్ళకి నువ్వు చెప్పాలనుకుంటున్న 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కొద్దిగా బ్రీఫ్‌గా చెప్పమ్మా. లైక్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ ద లైక్ వే యూ కెన్ గెట్ ఎ గుడ్ ర్యాంక్ అని చెప్పాలి. ఓకే. సో, స్టార్ట్. యూ కెన్ గివ్ యువర్ ఆప్షన్స్. ఫస్ట్ అయితే కోర్‌కి ఎక్కువ ప్రయారిటైజ్ ఇవ్వాలన్నయ్య. అంటే ఏది ఎక్కువ వెయిటేజెస్ ఉన్నాయో అవి ఫస్ట్ అవి తీసుకొని అవి ఫస్ట్ ఫినిష్ చేసేలా చూసుకోవాలన్నమాట. తర్వాత దాని మీద బిట్స్ చేయడం. ఫస్ట్ టాపిక్ వైస్ చూసుకున్నామంటే దాని మీద బిట్స్ చేస్తే మనకొక అర్థమవుతుందన్నమాట. ఆ టాపిక్ ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. బిట్స్ కూడా చేయగలము. అలా మీ బీఎస్‌డీ వాళ్ళ యాప్‌లో ఉంటాయి కదన్నయ్య బిట్స్. ఒక సబ్జెక్ట్ చేసేదాన్ని దాని రిలేటెడ్ బిట్స్ చేయడం. 1 డే అలాగా. నెక్స్ట్ డే ఎంపీసీ టైమ్ ఉంటే ఎంపీసీ చూసుకోవడం. లేకపోతే ఇంకొక సబ్జెక్ట్‌కి షిఫ్ట్ అయిపోవడం. అలా చేసుకుంటూ వెళ్ళేదాన్ననమాట. ఓకే. లాస్ట్‌లో టైం లేక ఒక 8 మార్క్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదండీ! అవి నార్మల్‌గా అయితే మీ యూట్యూబ్ ఛానెల్‌లో ఉండే ఒక సీరీస్ ఉంటది కదా! ఒక ప్యాటర్న్ లాగా యాహ్! 4 వీడియోస్, హ్మ్. 5 వీడియోస్ అవి చూసుకుంటూ రాసానింకా. ఓకే. లాస్ట్‌లో అయితే ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను. అది ఒక ఐడియా వస్తుంది కదా! ఎగ్జామ్ ఎలా రాయాలి? టైమ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని. అది ఒకటి చూసుకోవాలి. ఇంకేంటంటే ఎగ్జామ్‌లో టైమ్ ఉంటుంది. కానీ మనం మేనేజ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ కోర్‌కి ఇచ్చేసుకున్న తర్వాత ఎంపీసీ ట్రై చేయడం బెస్ట్. యాహ్! లైక్ కెమిస్ట్రీ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్. దాన్ని కూడా వదలకూడదు. దానిలో కూడా ఎక్కువ వెయిటేజ్ వచ్చే చాప్టర్స్ ముందు తీసుకొని అవి ఫినిష్ చేసి, తక్కువ చాప్టర్స్‌ని చేయగలిగితే చూసుకోవడం. లేకపోతే స్కిప్ చేయడం అలా. సో, రానివి ఈసారి ఎక్కువ హ్మ్. పెట్టేదానికంటే కూడా వచ్చినవి ఇంకా బాగా చూసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ అంతే. ఎగ్జాక్ట్‌లీ. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు లైక్ ఏం చేస్తారంటే లైక్ అది వాళ్ళు రిచ్ అయ్యి ఉండొచ్చు. లేదనుకుంటే సమ్‌వాట్ లైక్ ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనే కైండ్ ఆఫ్ థింగ్‌లో ఉండి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైక్ స్టార్ట్ చేయరు. ఓకే. సో, మనం ఏంటంటే ముందే స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికైతే ఛాన్స్ వచ్చింది కదా! మోస్ట్ ఆఫ్ ది హ్మ్. స్టూడెంట్స్ ఆ తప్పు చేస్తారనమాట. ఇంకొక 1 మంత్ ఉంది, 2 మంత్స్ ఉంది అన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. సిలబస్ అనేది మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఏం స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలో క్లారిటీ ఉండదు. మొత్తం క్లమ్సీ అయిపోద్దనమాట. సో, ఎవరైతే స్టార్ట్ చేయాలి, ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇక్కడ బేస్‌మెంట్ అంతా కూడా ఈసెట్ అనమాట. ఈసెట్‌లో మీకు ఒక మంచి కాలేజ్ వస్తేనే బీటెక్‌లో మంచి కంపెనీ కొట్టగలుగుతారు. ఓకే. అక్కడ నేను చెప్తున్న ప్రతి వీడియోలో చెప్తున్న ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈసెట్‌ని ఒక బేస్‌మెంట్ కింద యూజ్ చేసుకోండి. కాబట్టి ఎవరైతే డిప్లొమా ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో ఆల్వేస్ లేదనుకుంటే ట్రైనింగ్‌లో ప్రాజెక్ట్ చేయాలనే కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ మంది ఉందో ట్రైనింగ్ చేయండి. కాకపోతే పారలెల్‌గా ఈసెట్ కూడా ప్లాన్ ఇవ్వండి. ఓకేనా? మీరు రేపటి రోజు ఏం చేయాలనుకుంటున్నారో ఈ రోజే అనుకోండి. ఈ రోజు ఫిక్స్ అవ్వండి. ఒక ప్లాన్ రాసుకోండి. ఇలాంటి ఒక బుక్ మెయింటైన్ చేయండి. క్లియర్‌గా ఉండేలాగా మొత్తం ఎవ్రీథింగ్ మీరు రాయడానికి ఉండేలాగనమాట. ఇలాంటి ఒక ఎంపీసీకి ఒక బుక్ పెట్టుకొని ఇంకొకటి కోర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 10 పేజెస్ మీరు మహా అయితే ఒక 10 పేజెస్‌లో ఒక సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అనేది అవగొట్టేయొచ్చనమాట. లైక్ కోర్‌లో. ఓకేనా? లైక్ మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మనకి ఎలా దొరుకుతాయి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తెలిసిపోతాయి. ఆ కాన్సెప్ట్స్ మీద మనం నోట్స్ రాసుకుంటాం. నోట్స్ రాసుకొని మన బీఎస్‌వీ అకాడమీలో ఉన్న మాక్ టెస్ట్ ఏవైతే అవి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనకు క్లారిటీ వస్తదనమాట. ఓకే. మనం ఎంతవరకు వచ్చాం ఏంటి అని చెప్పి. ఒకవేళ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాం టెస్ట్‌లో అనుకున్నట్లయితే మళ్ళీ షార్ట్ నోట్స్ ఏదైతే రాసుకున్నామో దాన్ని ఒకసారి రివిజన్ చేయాలి. ఎక్కడ కూడా మీరు లైక్ మార్క్స్ సరిగ్గా రావట్లేదని చెప్పి ఐడెంటిఫై చేస్తారో అప్పుడు మళ్ళీ రివిజన్ చేయాలనమాట. అంతే కాకుండా డీమోటివేట్ అయిపోతాం మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అలా చేయొద్దు. ఓకే. సో, దట్స్ ఇట్. నా సైడ్ నుండి పాయింట్స్ అన్ని యాడ్ చేశాను. లైక్ లాస్ట్ థింగ్ అమ్మా ఆహ్, ఇఫ్ ఇన్ కేస్ నీకు గనక మళ్ళీ ఒక చాయిస్ వస్తే ప్రిపరేషన్ కోసం నీ యొక్క ప్లాన్ అనేది ఎలా ఉంటుందో బ్రీఫ్‌గా చెప్పు. లైక్ ఎంపీసీ కోసం అండ్ అలాగే కోర్ కోసం. ఒకవేళ నువ్వు మళ్ళీ ఈసెట్ రాయడానికి ఒకవేళ ఛాన్స్ వస్తే ఇంతకంటే మంచి ర్యాంక్ కొట్టాలనుకుంటే ఎలా ప్రిపేర్ అవుతాను అనుకుంటావు కదా! దాని గురించి అడుగుతున్నా. అంటే కోర్‌కి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వడం ఇంపార్టెంట్ అన్నయ్య. దాని సబ్జెక్ట్స్ అన్నీ అవగొట్టేయాలి. తర్వాత ఎంపీసీ కూడా స్కోర్ చేయగలము. ఎంపీసీ టఫ్ అనుకుని చాలా మంది వదిలేస్తారు. కానీ ఎంపీసీ కూడా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్సే. ఉంటాయి దానిలో హ్మ్. యూనిట్స్ కొన్ని. ఆహ్, కెమిస్ట్రీ వచ్చేటప్పటికి కొన్ని యూనిట్స్ ఉంటాయి అన్నయ్య. అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ యూనిట్ కెమికల్ బాండింగ్ ఇవి బౌలింగ్. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ స్కోర్ చేయగలము. ఈజీగానే పెట్టేయగలము కూడా. ఈవెన్ హుహు. ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే సొల్యూషన్స్ అవి చేయగలము. ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి మ్యాథ్స్‌లో కొన్ని యూనిట్స్ ఉంటాయి కదన్నయ్య ట్రిగ్నోమెట్రీ. అవి ఈవెన్ యాహ్! ఫార్ములాస్ బాగా చదువుకున్నా సరే మనం చేయగలము. అలా వెయిటేజ్ బట్టి చేసుకోవడం బెస్ట్. యెస్. హ్మ్. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని అనాలిసిస్ చేస్తే ర్యాంకింగ్‌గా మనకి పెట్టేసానన్నయ్య. నాకు టైం లేదు. నేను ప్రిపేర్ అవ్వలేదు కూడా. ఓకే. ఓకే. ఇట్స్ ఓకే. దానికొచ్చిన ఫార్ములాస్ ఒకటి చూసుకొని ఎళ్ళిపోయాను అంతే. ఓకే. ఓకే.